హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో చాలా త్వరగా అప్పటికప్పుడు ఫాస్ట్గా అండ్ టేస్టీగా చేసుకునే ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ని కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు వేసి కలిపి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి 2 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేదాకా మసలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి 4 గుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి దూరంగా ఒక్కొక్కటి పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్స్ని కలపకుండానే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒక్కో ఎగ్ని మెల్లిగా తిప్పి వేసుకుని రెండో పక్క కూడా ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఏదైనా సరే కొద్దిగా చికెన్ మసాలా వేసుకుని కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, ఎగ్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. ఏం కూరగాయలు లేనప్పుడు, మనకు టైం లేనప్పుడు ఇలా ఎగ్ కర్రీని చేసుకుని ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనం అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి ఎందులో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.